రాజకీయాల్లోకి రావటం ఒక ఎత్తున అయితే వచ్చిన రాజకీయాల్లో నిలబడటం నిలదొక్కుకోవటం మరో ఎత్తు. సార్ మీరే అన్నారు నారా లోకేష్ గారివి నేను అనేకమైన ఫోటోలు చూశాను, ఎక్కడ మొదలు పెట్టాడు ఎక్కడ దాకా వచ్చాడు అని. సార్ లోకేష్ గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాకు తెలిసి గతంలో ఏ నాయకుడు కూడా ఆలోచించని ఒక ఆలోచన లోకేష్ గారు చేశారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ జెండాని మోసే కార్యకర్తల కుటుంబాలను మనం పట్టించుకోవాలి. కార్యకర్తలు అనేకమైన ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి వాళ్ళకంటూ ఒక సంక్షేమ నిధి ఉండాలని కార్యకర్తల సంక్షేమ నిధి మొట్టమొదటిగా ఒక ఆలోచనతో ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్న వ్యక్తి గౌరవశ్రీ నారా లోకేష్ గారు. ఆ నిర్ణయం ఎంత పెద్ద ఇంపాక్ట్ ఇచ్చిందంటే సార్, కార్యకర్తలు అందరూ కూడా మేము జెండాని మోస్తున్నాం, మా కుటుంబానికి కష్టం వస్తేనో మా ఇంట్లో పెద్దదికి కష్టం వస్తేనో మమ్మల్ని పట్టించుకుంటుందా పట్టించుకోదా పార్టీ అనే ఒక భయాలోచన నుంచి బయటపడేసి, ఎందుకంటే పార్టీ ప్రాణంగా భావించే మా అందరికీ నారా లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం ఒక సంజీవినిగా మారింది అని ప్రతి ఒక్కరు సంతోషం వ్యక్తం చేశారు. ఈరోజు 1 కోటి మంది సభ్యత్వాలు తీసుకున్న తెలుగుదేశం పార్టీ 1 కోటి మంది కార్యకర్తలు ఉన్నారు సార్ తెలుగుదేశం పార్టీకి. ఈ సభ్యత్వాలు 1 కోటి మంది చేరడానికి కూడా ముఖ్య పాత్ర నారా లోకేష్ గారు. సార్ లోకేష్ గారు 2019లో ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎమ్మెల్సీగా ఇచ్చి మంత్రిని చేశారు, మంత్రిగా కూర్చోబెట్టారు, ఏం అర్హత ఉందని కూర్చోబెట్టారని గతంలో చాలా మంది మాట్లాడారు. సార్ బహుశా లోకేష్ గారు అనేక సార్లు చెప్తారు ఫెయిల్ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. ఓడిపోతే కుంగిపోవటం కాదు, ఎక్కడైతే ఓడిపోయామో అక్కడి నుంచి నేర్చుకోవాలి అని. ఆయన ఏ వేదిక నెక్కినా లేకుంటే ఏ విద్యార్థుల ముందుకు వెళ్ళినా సరే ఫెయిల్ అవ్వటం ఏం తప్పు కాదు, అది చాలా సంతోషంగా తీసుకోవాలి. మనం ఎక్కడ ఆగిపోతామో అక్కడే నిలదొక్కుకోవాలి, అక్కడే మొదలు పెట్టాలి మన ప్రయాణాన్ని, ఎక్కడ ఓడిపోయామో అక్కడే నిలిచి గెలవాలి అని ఒక మెసేజ్ ని చాలా గట్టిగా ఇచ్చారు. ఇక్కడ ఒక విషయం రాజు గారు, దాదాపుగా 39 ఏళ్లుగా గెలవని నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గం. 39 ఏళ్ల తర్వాత మంగళగిరి నియోజకవర్గం గడ్డ మీద తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరేశారు గౌరవశ్రీ నారా లోకేష్ గారు. 2019లో కూడా మంగళగిరి నియోజకవర్గం ఎంచుకునే సమయంలో కూడా చాలా మంది చెప్పారు ఇప్పుడు దాకా మనం మంగళగిరి నియోజకవర్గం 1989 తర్వాత మనం గెలవలేదు, తీసుకోవద్దన్నప్పటికీ కూడా వినలేదు ఆయన. ఎందుకంటే లోకేష్ గారికి తన తాతగారి మొండితనం ఆ పట్టుదల ఎక్కువ. ఎందుకు గెలవం, ఎందుకు ఓడిపోతున్నాం కంటిన్యూషన్ గా, ఇక్కడ మనం చేస్తున్న తప్పేంటి, ప్రజలు ఇక్కడ మనల్ని ఎందుకు ఆశీర్వదించట్లేదు, ఇక్కడే నేర్చుకుందాం, ఇక్కడ పడిపోయినా సరే మళ్ళీ ఇక్కడే లేద్దామని చెప్పేసి 2019లో ఒక ప్రయత్నం చేశారు, ఓడిపోవటం కూడా జరిగింది. ఆయన ఓడిపోయిన తర్వాత మనం విన్న విమర్శలు, లోకేష్ గారు పడిన మాటలు, ఆయన చేసిన బాడీ షేమింగ్, ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకం మొత్తం కూడా చూశారు. సార్ ఎప్పుడైతే లోకేష్ గారు యువగలం పాదయాత్ర మొదలు పెట్టారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి ప్రజలు ఏ విధంగా